ఉన్నారు? బాగున్నారా? హలో హలో, ఏమైంది? ఎందుకలా కంగారుగా పరిగెడుతున్నారు? మీరు వినలేదా? ఇక్కడ సీనియర్లు జూనియర్ని ర్యాగింగ్ చేస్తున్నారు. సాధారణంగా మనం డామినేషన్ ఉద్యోగాల్లో చూస్తాం, కానీ ఇక్కడ హోస్టింగ్లో కూడా కనిపిస్తుంది. నా మాట విని మీరు అటే పారిపోండి, నేను ఇటే పారిపోతాను. ర్యాగింగా? అదేంటి? తానే ఈవెంట్ హోస్ట్ చేయడానికి కదా మనల్ని ఇక్కడికి పిలిచింది. ఓ, మీరు కూడా తానే ఈవెంట్కి వచ్చారా? నన్ను కూడా తానే ఈవెంట్ హోస్టింగ్గానే పిలిచారు, కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే సీనియర్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు గోల్ ఎక్కువైపోయింది. ఏం చేద్దాం మరి? అయినా తానే ఉండగా మనకేంటండి భయం? చూద్దాం ఎవరు వస్తారో, రానివ్వండి. ఇంకా ఎవరు రావట్లేదంటే ఎవరో వస్తానన్నారు, సీనియర్స్ అన్నారు. చూద్దామండి. హలో, మిమ్మల్ని ఎక్కడ చూడలేదే, కొత్తగా వచ్చారా ఇందవెన్కి? హలో మాస్టారు, మీరేంటి ఇక్కడ? కొంపతీస్ మీరు కూడా మాతో పాటు హోస్టింగ్ చేయడానికి వచ్చారా ఏంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఉగాది ఈవెంట్లకు మాత్రమే వస్తాడు, దసరా ఈవెంట్కి రాడనుకున్నారా? పార్టీలు మాత్రమే చేస్తాడు, పండగలు చేయడనుకున్నారా? అదే జోషు, అదే ఎనర్జీ. ఓకే, అయినా నా సంగతి సరే, మిమ్మల్ని ఎప్పటికి ఇంతకుముందు చూడలేదే. కాస్త మీ గురించి కూడా జనాలకు చెప్పచ్చు కదా. హాయ్, హలో, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీ పవిత్ర. ఈరోజు ఈవెంట్కే కాదండి, నేను నెదర్లాండ్స్కి కూడా కొత్తే. అసలు పండగ అంటేనే సంబరం, అలాంటిది ఈ ఉగాది పండుగని మీ అందరితో కలిసి జరుపుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఈ స్టేజ్ కొత్త కాకపోయినా ఈ నెదర్లాండ్స్ స్టేజ్ నాకు కొత్త కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఈ ప్రోగ్రామ్ చివరి వరకు ఉంటుందని కోరుకుంటున్నాను. నీ గురించి బాగా ఇంట్రడక్షన్ రాసుకున్నావు, కానీ అసలు ఇవాళ పండగ ఏంటి? ఉగాది. ఉగాది గురించి ఏమన్నా తెలుసా, లేకపోతే సెల్ఫీ డబ్బాయేనా? ఉగాది గురించి నాకు అంతగా తెలియకపోయినా నాకు తెలిసిన ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుణ్ణిని వధించి ఆ వేదాలను తిరిగి బ్రాహ్మణుడికి అప్పగించిన శుభ తరుణములను పురస్కరించుకుని శ్రీ విష్ణువు ప్రీత్యార్థం ఉగాది పండుగను జరుపుకుంటామని పురాణ ప్రతీతి. అంతా గూగుల్ ఇన్ఫర్మేషనేగా. మాస్టారు, మీరు కూడా ఏమైనా చెప్తారా? ఆవిడ ఉగాది కోసం ఉపవాసం ఇచ్చింది. మీరు కాస్త ఉగాది అంటే మనకు బేసిక్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అలాగే, సో ఉగాది పచ్చడి కోసం ఏమన్నా మన జనాల కోసం చెప్తారా మీరు? తప్పకుండా. ముందు నా ఇంట్రడక్షన్ చేసుకుని తర్వాత పచ్చడి గురించి చెప్తానండి. తప్పకుండా. ఆడియన్స్ అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. నేను పుట్టింది, పెరిగింది, చదివింది విశాఖపట్నం. ఈ మధ్యనే ఉద్యోగరీత్యా యూరోప్ రావాల్సి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఖండం దాటే మాలాంటి వాళ్ళకి ఎన్నెన్నో సంకోచాలు, ఎన్నెన్నో ఆలోచనలు. యూరోప్ వెళ్తే తెలుగువారు ఉంటారా, ఉండరా? ఒకళ్ళు తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యే మీడియం ఉంటుందా, ఉండదా? పిల్లల్ని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేస్తే కనీసం వాడుక భాషలో ఉన్న పదాలన్నా వస్తాయా, రావా? కొన్ని రోజుల తర్వాత మాకన్నా తెలుగులో మాట్లాడే భాగ్యం ఉంటుందా, ఉండదా? లాంటి ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో సంకోచాలు ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత సంపూర్ణంగా తొలగిపోయాయి. కొంచెం గట్టిగా, నాకే వినిపించట్లేదు, స్టేజ్ మీద వాళ్ళకి వినిపించాలి కదా. ఓకే ఓకే ఖండం దాటి వచ్చిన మాలాంటి వాళ్ళకి కూడా మీ ఇంతమంది తెలుగు వాళ్ళతో కలిసి ఉగాది పండగ చేసుకుంటే అవకాశం ఇచ్చిన మా తానే వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకపోతే ఉగాది పచ్చడి, మన కిషోర్ గారు అడిగినట్టు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది పండగలో అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, పులుపు, చేదు, వగరు, ఉప్పు లాంటి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, కారం కోసం పచ్చిమిరపకాయలు, పులుపు కోసం చింతపండు, చేదు కోసం వేప పువ్వు, వగరు కోసం లేత మామిడి పిందులు మరియు రుచి కోసం కొంచెం ఉప్పు వేసి చేసేదే ఉగాది పచ్చడి. ఇలా షడ్రుచులతో ఉగాది పచ్చడి చేయడం వెనకాతల అంతరార్థం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా వచ్చే సుఖదుఖాల్ని మనం సమానంగా స్వీకరించి స్థితప్రజ్ఞత్వం సాధించడమే దీంట్లో ఉన్న అంతరార్థం. ఓకే, మొత్తానికి గూగుల్ అందరికీ బాగానే పనిచేస్తుంది అనమాట. అయినా ఈ తానే వాళ్ళు ప్రతిసారి న్యూ టాలెంట్, న్యూ ఫేసెస్ అని చెప్పి అందరూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాలాంటి సీనియర్స్కి విజిబిలిటీ ఏముంటుంది ఇంకా? సర్లేండి, ఏదైతే ఏమైంది. శ్రీ విశ్వావసునామ సంవత్సర
తానే ఉగాది సంబరాల 2025. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక ఈ ఈవెంట్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని ముఖ్యాంశాలు. మనం సంవత్సరానికి ఒక్కసారి కలిసి చేసుకునే ఇలాంటి ఈవెంట్లు సరదాగా కాసేపు అన్ని టెన్షన్లు పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయడానికి కాబట్టి మీ ఈవెంట్ అయ్యేంత వరకు మీ మొబైల్ ఫోన్లు మనోభావాలని సైలెంట్లో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రోగ్రామ్స్, I just announced some do's and don'ts. Kindly refrain from bringing food or beverages inside the hall premises. పవిత్ర, అది నేను తెలుగులో కూడా చెప్తాను మన తెలుగు ఆడియన్స్ కోసం. Okay. దయచేసి ఎట్లాంటి ఫుడ్ అండ్ బెవరేజెస్ హాల్ లోపలికి తీసుకొని రావద్దండి. మళ్ళీ తర్వాత మనమే క్లీన్ చేసుకోవాలి. Yes. And please keep an eye on your children all the time for the safety and comfort of others. పిల్లలు, మీ భర్తలు జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళుకోకుండా చూసుకోండి. We request all the guests to take their seats before the program begins. దయచేసి అందరూ కూర్చోండి. మీకోసం కుర్చీలు వేసారు, రెంట్కి తీసుకొచ్చి మరి మీరు అట్లా నించోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ వెనకాల ఆ బ్యాక్ బెంచర్స్ అంతా ముందుకొచ్చి కూర్చోవచ్చు. కాలేజ్లో అంటే మనం డబ్బులు కట్టాము, ఇక్కడ కూడా మనమే డబ్బులు కట్టాము. అక్కడ బ్యాక్ బెంచ్లో కూర్చొని, ఇక్కడ బ్యాక్ బెంచ్లో కూర్చొని ఫ్రంట్ చైర్స్ అన్ని ఆక్యుపై చేసుకోండి దయచేసి. And please help us keep the venue clean. Use the bins provided area around the area for any waste disposals and all. దయచేసి ఈ ప్రమిసెస్ మొత్తాన్ని క్లీన్గా ఉంచండి. కొన్ని డస్ట్బిన్స్ పెట్టారు, మీకు రైట్లో ఒకటి, లెఫ్ట్లో ఒకటి, బ్యాక్ సైడ్ ఒక 2 ఉన్నాయి. ప్లీజ్ అవి యూజ్ చేయండి అన్న డిస్పోజ్ చేయాలి అంటే. డోంట్ పుట్ ఎనీ ట్రాష్ ఆన్ ద ఫ్లోర్. And please kindly maintain silence and avoid any disturbances during the performances. ఓకే, ఈ ఈవెంట్ వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉన్నాయండి. నేను మీకు చెప్తాను ఎంత ఎఫర్ట్ ఉందో. బట్ దానికి మనం ఇచ్చే ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ప్లీజ్ బీ సైలెంట్. మొబైల్స్ కూడా సైలెంట్లో పెట్టండి. త్రూఅవుట్ ఈవెంట్ అంతా సైలెంట్గా చూసి ఎంజాయ్ చేయండి. చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి దీని వెనకాల. అండ్ దయచేసి ఈ ప్రొజెక్టర్ స్క్రీన్కి మాత్రం ఎవరు అడ్డురామకండి. వాళ్ళందరూ ఆ స్క్రీన్ మీద కనిపిస్తారు. అండ్ ఇక్కడ వీడియో కూడా ఉంది. ఈ లైన్లో ఎవరు రాకుండా, మెయిన్ పిల్లలు రాకుండా చూసుకోండి దయచేసి. And don't forget to visit our sponsor stalls and extend your support. మీకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా స్టాల్స్ ఉన్నాయండి. వాళ్ళంతా ఇవాళ ఈవెంట్కి స్పాన్సర్స్ వాళ్ళు. దయచేసి మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంటే ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారా, లేకపోతే ఏదన్నా మనకి అష్యూరెన్స్ సేల్ చేస్తున్నారా, లేకపోతే మనకైనా సపోర్ట్ చేయడానికి వచ్చారా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో దయచేసి when you get some time, please go and take a look on the stalls. And last but not the least, I hope none of them have blocked the way. Ensure all the parking spots have been used. నిన్న నైట్ మీ అందరికీ మెయిల్ వచ్చే ఉంటుంది ఎక్కడ పార్కింగ్ చేయాలి అని చెప్పేసి. వీ హ్యావ్ అ పార్కింగ్ హియర్. ఇక్కడ ఒకటి ఉంది మనకి ఇమీడియట్ హాల్ పక్కనే. అండ్ P+R కూడా ఉంది ఒక 10 minutes డిస్టెన్స్లో. సో దయచేసి ఆ పార్కింగ్ స్పాట్స్ యూజ్ చేయకండి. రోడ్ బ్లాక్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే మనకి తర్వాత ఫుడ్ రావాలి. సో మీరు పార్కింగ్ వెహికల్స్ పెట్టి బ్లాక్ చేస్తే ఇవాళ ఈవినింగ్ మనకి ఫుడ్ లేదు. So thank you everyone for listening all this. ఇవన్నిటితో పాటు ఒక ముఖ్యమైనది, మీ ఈ కొన్ని గంటలు మీ టెన్షన్లు, స్ట్రెస్లు అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ప్రోగ్రాంలో ఎంగేజ్ అయితే మా పెర్ఫార్మెన్స్కి అదే పెద్ద ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ.